నమస్కారం అని మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శనివారం మీ క్వెషన్స్‌కి మేము బదులు చెప్పాలి. ఇంకా ఇవాళ క్వెషన్స్‌లోనేమో ఇవాళ ఐటీ సర్వీస్ గురించి క్వెషన్‌లు అడుగుతారని నాకు తెలుసు. ఇంకా బదులు చెప్పడానికే వెయిట్ చేస్తున్నాను. విష్ణు ఇక్కడున్నారు. మీ క్వెషన్స్‌కి నేను బదులు చెప్తాను. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. సార్ మనం ఒక టిఫిన్, కాఫీ రేంజ్ నుంచి వెళ్ళిపోయి లంచ్ టైమ్‌కొచ్చేసాం అన్న ఫీలింగ్ ఉంది సార్. అలాగా? మీకెవరు చెప్పారు అలాగా? ఏం సార్? సార్ ఇప్పుడు కూడా లంచ్‌కెళ్ళొద్దంటున్నారు సార్. ఇప్పుడే ఆరంభించాలా అని ఆలోచిస్తున్నాం. టీసీఎస్ నేను 3000 కింద కన్సిడర్ చేయండి. 9 ఫీ 0 అనుకోండి. ఇంకా 10% కూడా పర్లేదు. బేర్ మార్కెట్ అంటే 2400 అదవుతున్న కరెక్షన్ టైం. బేర్ మార్కెట్‌లోకెళ్ళిందండి. బేర్ అకౌంటింగ్ స్టార్ట్. ఓకే సార్. ఇప్పుడు ఎక్సాటిక్ మెట్రిక్ 20 టైమ్ ఎర్నింగ్‌లో ఉంది. ఇట్ మే ఫాల్ అవ్వచ్చు 10 టైమ్స్ ఎర్నింగ్స్‌లోని. 1500 వరకు ఎళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. మర్చిపోకండి 2008లోని నేను రూ. 63కి తీసేసుకున్నాను. ఇన్ ద ప్లేస్ నేను వ్యూవర్స్ రివైట్ చేస్తాను సార్. రూ. 68 కొన్నాను, 30,000 కొన్నాను అని చెప్తున్నప్పుడు ఎప్పుడు అలా టైం వస్తుందని ఆ టైం వచ్చేసిందేమో. ఇప్పుడు కాదు. ఇలాగ ఒక న్యూస్ వస్తది. ప్రపంచంలోనే టీసీఎస్ కంపెనీ క్లోజ్ చేసి ఉంచేస్తారు. తాళాలేసేస్తారు. గోడ్రేజ్‌లో ఉంచేస్తారు లోని. అలాగా వస్తున్న కొలది కొంచెం పీక్ అవ్వన కొలది ఇంకా 18, 20 నెలలేమో లోని గట్టిగా కొడతారు. గట్టిగా కొట్టడం అనేది 2 ఇయర్స్. నెక్స్ట్ 2 ఇయర్స్ ఎవరికి కొన్నా కూడా బాబా కౌంటింగ్ లాగా ఉంచుకోండి. టీసీఎస్ ఉండదు. టీసీఎస్ బౌండీ అయిపోతుంది. టీసీఎస్‌కి తాళాలేసేస్తారు. ఈ మనిషేమో ఎదురో అరుస్తూనే ఉన్నారు. అలాగని చెప్తారు. నేను కేర్‌ఫుల్‌గా చెప్పండి. మూడే పేర్లు చెప్తున్నాను. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో. నేను మరే పేరు చెప్పడం లేదు. నేను తీసుకొని వచ్చాను సార్. అది మీరు ఎక్కండి. ఎందుకు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ చూసానంటే విప్రో తనకు ఓనర్ 73%. టీసీఎస్ తనకు ఓనర్ 73%. అది కూడా 22, 23. ఇన్ఫోసిస్ అందు ప్రొఫెషనలిజం కంపెనీ. అందుకే 3 కంపెనీ. మిగతా అంతా నాకు తెలీదు. శివన్ ఏమో 2 సార్లు కంపెనీ అమ్మేసి చేయలేదని చెప్పి మళ్ళీ రన్ చేస్తున్నారు. ఓకే. టెక్ మహీంద్రా వచ్చినా కూడా లేటెస్ట్ వచ్చినోళ్ళు. మిగతా అందరూ కార్బన్ కాపీ. మిగతా గురించి నాకు అంత తెలీదు. సార్ టాప్ 5 మేజర్ కంపెనీస్ అని కనుక్కొస్తున్నారా మీరు? ఎప్పుడు కూడా 1, 2, 3 ఏమో చూడాలి. మిగతా అంతా నేను చూడను. హ్యాపీయెస్ట్ అయినేమో 70 టైమ్స్, 80 టైమ్స్ ఎర్నింగ్ ఇచ్చిందో నాకు తెలీదు. అలాగే నేను అక్కడ పేపర్ ఉంచేసి నేను లైట్‌గా చూసేసారా? నేను ఎందుకు చెప్తానంటే అశోక్ సుల్తాన్ ఒకసారి నేను చూశాను. అశోక్ సుల్తాన్ ఏమో ప్రేమ్‌జీకి అసిస్టెంట్‌గా ఉన్నారు. నెక్స్ట్ అవతల ప్రేమ్‌జీ అని కొన్నోళ్ళందరూ ఏం తెలీదు. ఏదైనా ఒరిజినలే డూప్లికేటే. ఒరిజినల్ నా మంచి డూప్లికేట్. సూపర్ డూప్లికేట్ కరెక్ట్ 83 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు చేంజింగ్ టైమ్స్ హ్యాండిల్ చేయడం కష్టం. విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్. మిగతా బూస్ట్ పెరగగలదు, తగ్గలదు. ఏదైనా చేయొచ్చు. విప్రో మంచి డివిడెండ్ కూడా ఇస్తుంది సార్. విప్రో తలకు షేర్ చూసామంటే చాలా తక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడు రెస్పాండే చేయరు. హైయెస్ట్ అవుతది ఓనర్ ఇంటిగ్రిటీ. పర్సెంట్ హోల్డింగ్ ఎక్కువ. ఇంటిగ్రిటీ కూడా ఎక్కువ. డబ్బులు అమ్మేసి వెళ్ళిపోతాం అని అనుకోరు. ఇన్ఫోసిస్ వద్దున ఇండియన్ మిడిల్ క్లాస్ వాల్యూగానే ఉంచింది. నాకు 3లో 2 హిట్ అయినా కూడా ఓకే సార్. ఇంకా నెక్స్ట్ 22 మంత్స్ పడుతూనే ఉంటది. చాలామంది చెప్తారు. ఓకే. వెండికి చెప్పారు, గోల్డ్‌కి చెప్పారు, మనపురంకి చెప్పారు, హిందూస్థాన్‌కి చెప్పారు, నాట్‌కోకి చెప్పారు. చాలామంది చెప్తారు. ఐటీకి చెప్పారని. 10లో 2 ఇప్పుడు డెఫినెట్‌లీ ఫెయిల్ అవుతుంది. ఓకే. మళ్ళీ తిరిగి మళ్ళీ రావచ్చంటే రావచ్చు. ఎప్పుడు 10-6 సక్సెస్ అవుతుంది. ఇంట్లో 10 6లో సక్సెస్ అవుతుంది. దాంట్లో 3 రకాల వేస్తున్నాం బెట్. ఇంట 2 డెఫినెట్‌లీ తగ్గుతుంది. మీరు చెప్పిన 10 స్టాక్‌లో 3 స్టాక్స్ సెలెక్ట్ చేసేసా. అలాగని చెప్పను. ఐటీ సెక్టర్‌లో 3 స్టాక్. ఓకే. అదే లేదా గూగుల్ ఒకే సపోర్ట్ చేశానని చేశాను. ఇప్పుడు మీరు గూగుల్ కొనడం అవ్వదు. గూగుల్ కొన్న టైం 3 సంవత్సరాల ముందు వెళ్ళిపోయింది. మైక్రోసాఫ్ట్‌ని ఎలాగ చూసి 10 సంవత్సరాలు కాసి ఇప్పుడు చూద్దామా అని నేను దీనికొచ్చాను. ఒరిజినల్ కంపెనీస్ చూస్తూనే ఉన్నాం. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఇదంతా చూస్తూనే ఉన్నాం. మ్యాగ్నిఫిసెంట్‌గా మనం దాన్ని చూస్తూనే ఉన్నాం. అది చూస్తుకొని అలాగ పాప్‌కార్న్ తింటూనే ఉన్నాం. గూగుల్ తినేసాం. యాపిల్ త్రూ బఫెట్‌లో తిన్నాం. బఫెట్ తర్వాత అమ్మేశారు. కొంచెం ఉంచారు. మనం కూడా కొంచెం ఉంచాం. మైక్రోసాఫ్ట్‌లో పాప్‌కార్న్ తినొచ్చా? పాప్‌కార్న్ దుక్కెళ్ళొచ్చా? ఇంకా పాప్‌కార్న్ తినలేదు. పాప్‌కార్న్ షాప్ దగ్గరికెళ్ళొచ్చా? ఇది అలా టైం ఇప్పుడు. ఎప్పుడు మీరు అర్థం చేసుకోండి. మార్కెట్ అప్పుడు లేదు అని చెప్పినప్పుడు మీరు అక్కడికెళ్ళి మనం చూడాలి. ఐటీఐ వద్దు. ఐటీఐ పోయింది. ఐటీఐ క్లోజ్. మనం వెళ్ళినప్పుడు ఐటీ చూడాలి.
ఓకే. లాట్ ఆఫ్ పెయిన్ ఉండొచ్చు. మనీ ఎక్కువ ఉంటుంది. 24 మాసాలు, 36 నెలలు గట్టిగా దెబ్బలుంటాయి. ఓకే సార్. ఈ ఐటీ సెక్టర్స్ అంతా ఇంత దూరంగా పడడానికి కారణం ఏంటి? మీరు ఆలోచించుకొని చూడండి. మీరు చాలా కాలం నుంచి ఎతుకుతున్నాను. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో అన్ని ఐటీ కంపెనీయే కాదు. ఎందుకంటే వాళ్ళు లేబర్ కాంట్రాక్టర్స్. చాలా టైం చెప్పారు మీరు. ఒక బిల్డింగ్ సైట్‌కి ఎలాంటి పనులు కావాలి? ఫ్లోర్ ఎయడానికి ఒకళ్ళు, ఎరేయింగ్ చేసినోళ్ళు పెయింటర్, మన మేసనరీ వర్క్ చేయడానికి ఒకళ్ళు. అలాగా ఒక్కొక్కళ్ళు కన్‌స్ట్రక్షన్ వర్క్ మీకు ఏంటేంటి కావాలో ఒక్కొక్కళ్ళకి ఐటీ వర్క్‌లు ఎవరెవరికి కావాలో వాళ్ళకి సప్లై చేస్తారు. కాంట్రాక్టర్. కాంట్రాక్టర్ సప్లై చేస్తారు. వాళ్ళ దగ్గర $10 కొంటారు, $2 ఇస్తారు. $8 ప్యాకెట్‌లేస్తారు. 20 సంవత్సరం ఇదే మోడల్. ఎందుకు పడుతున్నది ఇది? ఇప్పుడెందుకు పడుతుందంటే, ఇంకా ఇంపాక్ట్ వస్తుందిప్పుడు. డీప్ మైండోడ ఫౌండర్ ఏమో పాలిటిక్స్ లాగా మైక్రోసాఫ్ట్ మీదే ఏస్తున్నాడు. ఓకే. అలాగంటే పచ్చ కలర్ గుడ్డ నుంచి వేరే ఆరెంజ్ కలర్‌కెళ్ళిపోయారు. ఆరెంజ్ కలర్ గుడ్డేసి ఏం చెప్తున్నారంటే, ఆవిడ పేరు ముస్తఫా సులేమాన్ అని ఆమె పేరు. ఇంకా 12-24 మాసంలోని అకౌంటెంట్, మార్కెటింగ్ పర్సన్, లాయర్, కాంట్రాక్ట్ వెళ్తున్న లాయర్, ఇంక మిగతా పనులన్నీ వెళ్ళిపోతాయి. అలాగని చెప్తున్నారు. ఎవరైతే వైట్ కలర్ డెస్క్ ఆఫ్ చేస్తున్నారు, తర్వాత జాబులంతా వెళ్ళిపోతాయి. అలాగని చెప్తున్నారు. టీసీఎస్‌లో 6 లక్షల మంది ఉన్నారంటే, అందులో నుంచి 1 లక్ష మనుషులకే పని ఉంటుంది. ఆ 1 లక్షల మందికి కూడా హైలీ స్కిల్ దాకా ఉండాలి. ఈ ట్రాన్సాక్షన్ ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఐటీ సెక్టర్‌లో అందరి లెవెల్‌లోని అంత లెక్కలేసి చూసామంటే, హైయెస్ట్ లెవెల్ సాఫ్ట్‌వేర్ రాసినంత వరకు టీసీఎస్ ఉంది. టీసీఎస్‌లో ఇప్పటి వరకు యూజ్ చేయని అడ్వాంటేజ్ ఒకటి ఉంది. ఇప్పుడు ఎక్కువ యూజ్ చేయలేదు. ఇప్పుడు చంద్ర యూజ్ చేస్తాడు. అందుకే మళ్ళీ కూర్చోబెట్టారు. నేనే చూసుకుంటా, మీ అందరు లెగిసామని చెప్పారు. మిగతా అందరూ పైనకెళ్ళి ఇది చూసుకొని పని చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆటోమొబైల్ అనుకోండి. ఇదంతా కాడానికి 5 ఇయర్స్ అవుతుంది. మీకు ఇవాళ వస్తుంది, రేపో వస్తుందంటే పైకెట్టుకొని వెళ్ళిపో. దాంట్లో ప్రసన్న కూడా ఉంటుంది. ఏంటవుతుందంటే వాళ్ళతో ఆటోమొబైల్ అనుకోండి. వాళ్ళు చిన్న ఒక హాఫ్ టన్ ట్రక్ నుంచి 100 టన్ ట్రక్స్ వరకు అన్నీ అదే చేస్తున్నారు. ఒక సాధారణ నానో కారు నుంచి జేఎల్ఆర్ కారు వరకు అదే చేస్తున్నారు. దానందరికి ఐటీ కావాలి. దానందరూ అక్కడ ఏం యూజ్ చేస్తారు? ఐటీ ఆటోలో ఏం చేస్తుందండి? వాళ్ళకి అప్స్ అండ్ డౌన్ తెలుసు. ఆ నాలెడ్జ్ టీసీఎస్ ఏం చేస్తున్నారు? టీసీఎస్ వల్ల ఈ డబ్బులేమో తీసుకొని కాపాడించుకున్నారు కంపెనీ. ఓకే. టీసీఎస్‌లో నుంచి వచ్చే డబ్బులు డివిడెండ్ కంపెనీని సరిచేసుకొని ఇప్పుడు బాగున్నాయి. ప్రధాన రోబోట్స్ ఎందుకు చేయరు ఇప్పుడు? థ్యాంక్ యూ సార్. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.